హలో అందరికీ నమస్తే. వీటీవీ ఎంటర్టైన్మెంట్ కు స్వాగతం. సో బిగ్ బాస్ 9 లో రన్నర్ అప్ గా నిలిచినటువంటి తనుజ గురించి ఈ రోజు తెలుసుకుందాము. సో తనుజ వచ్చేసరికి బెంగళూరులోనే పుట్టి పెరిగారు. అలాగే గ్రాడ్యుయేషన్ కూడా బెంగళూరులోనే చేశారు. నటన పైన ఆసక్తితో ఆమె కన్నడలో కొన్ని ఫిలిమ్స్ అలాగే కొన్ని సీరియల్స్ కూడా చేశారు. అండ్ తెలుగులో వచ్చేసరికి ముద్ద మందారం సీరియల్ తో సో ఆమె ఫేమ్ అనేది బాగా పెరిగిపోయింది అనమాట. అండ్ తెలుగు ప్రజలు ఎంతగా సీరియల్ ఆదరించారు అని అంటే సో ముద్ద మందారం తనుజ కిందే ఆవిడని గుర్తుపెట్టుకున్నారనమాట. అంత ఫేమ్ అనేది వచ్చింది ముద్ద మందారంతో. సో ఆ సీరియల్ తర్వాత పలు తెలుగు సీరియల్స్ కానివ్వండి అండ్ కొన్ని సినిమాస్ లో కూడా ఆవిడ చేశారు. సో అయితే ఈ బిగ్ బాస్ 9 లో ఫస్ట్ కంటెస్టెంట్ గా తనుజ అయితే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టారు. సో ఆవిడ ఆట కానివ్వండి అలాగే ఆవిడ ఉండే విధానం కానివ్వండి సో ఆవిడకైతే స్పెషల్ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. బిగ్ బాస్ స్టార్ట్ అయిన 1 వీక్ లోనే ఆవిడకి స్పెషల్ ఫ్యాన్ బేస్ కూడా ఫాలో అయిపోయారు అనమాట. సో అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే బిగ్ బాస్ లో తనుజ అనే విన్నర్ అనేసి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు. సో ఆవిడ ఆట కానివ్వండి ఆవిడ స్ట్రాటజీ కానివ్వండి ఇవన్నీ కూడా కంప్లీట్ డిఫరెంట్ అనమాట. సో అందరితో కూడా మంచిగా ఉంటూ గేమ్ కూడా చాలా చక్కగా ఆడారనమాట. సో అయితే క్యాప్టెన్సీలో కానివ్వండి అలాగే ఎలిమినేషన్ లో కానివ్వండి సో మంచిగానే ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో ఆవిడ ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టారు కాబట్టి సో చాలా మంది కూడా ఫస్ట్ నుంచి అంటే ముద్ద మందారం ఫేమ్ నుంచే సో తనుజ గురించి తెలుసు. సో తనుజ పూర్తి పేరు వచ్చేసరికి తనుజ పుట్టస్వామి అనమాట. తను బెంగళూరులోనే పుట్టారు పెరిగారు. అలాగే బెంగళూరులోనే ఆవిడ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసుకున్నారు. అండ్ కన్నడ నుంచి ఆవిడ కెరీర్ అనేది స్టార్ట్ అయింది అనమాట. కన్నడలో కొన్ని సీరియల్స్ చేశారు అలాగే సినిమాస్ లో కూడా యాక్ట్ చేశారు. సో తెలుగులో కూడా పలు సీరియల్స్ లో ఇప్పుడు ప్రెసెంట్ యాక్ట్ చేస్తున్నారు. కొంచెం అంటే ఇప్పుడు రీసెంట్ గా వచ్చే కొన్ని షోస్ లో కూడా సో ఆవిడ రీసెంట్ గానే కనిపించారనమాట. అండ్ కొన్నాళ్ళు తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా సరే మళ్ళీ బిగ్ బాస్ తో మళ్ళీ తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయ్యారని చెప్పొచ్చు. సో ఒకానొక టైంలో అంటే లాస్ట్ ఇంకో 2 వీక్స్ ఉంది అని అనగా తనుజానే విన్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్ కానివ్వండి సో బిగ్ బాస్ చూసే లేడీ ఫ్యాన్స్ ముఖ్యంగా తనుజకి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే కళ్యాణ్ వచ్చేసరికి విన్నర్ గా నిలిచారనమాట. కామనర్ కళ్యాణ్ అయితే విన్ అయ్యాడు. తనుజ గారు వచ్చేసరికి రన్నర్ అప్ గా ఉన్నారనమాట. సో చూడాలి. అండ్ ఫ్యాన్స్ అయితే చాలా ఎక్స్పెక్ట్ చేశారు తనుజ గురించి. అండ్ చాలా మంది కూడా లేడీ ఫ్యాన్స్ వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. అండ్ ఏడుస్తూ తనుజ అసలు విన్నర్ తనుజకి రావాలని చెప్పేసి చాలా మంది కూడా వాదిస్తున్నారు. సో దీని గురించి ఆవిడ ప్రస్తుతం అయితే స్పందించలేదు. సో ముందు ముందు చూడ ఆవిడ ఎలా స్పందిస్తారో ఏంటో. సో మీరు కూడా బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ కళ్యాణ్కి రావడం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నిజంగానే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు తనుజకి రావాలా టైటిల్ అసలు మీకు ఏమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఫాలో చేయడం మర్చిపోకండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో ఐఎమ్ శశిరేఖ మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.